ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా? మీరంతా, మీ కుటుంబం, మీ పరిస్థితులన్నీ బాగున్నాయి కదా? మీకోసం అనునిత్యం ప్రార్థన చేస్తున్నాము. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి తన కృపా సింహాసనం నుండి ఆయన మనకు సమాధానాలు ఇస్తున్నారు. నేటికి మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మన శక్తి, మన జ్ఞానం, మన బలం ఏది కాదు, కానీ దేవుని యొక్క అనిర్వచనీయమైన కృప ద్వారా మాత్రమే మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజు మనం జూలై మాసంలోనికి అడుగు పెడుతున్నాం. మరొక నూతన మాసములోనికి, నెలలోనికి ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. గతించిన 6 నెలలు దేవుని రెక్కల నీడలో మనం భద్రపరచబడ్డాం. మహోన్నతుని నీడలో మనం దాచిపడ్డాం కాబట్టే సజీవుల లెక్కలో ఉండి ఆయన ఆరాధించగలుగుతున్నాం. ఈ 6 నెలల్లో చాలామంది భవిష్యత్ గతించిపోయి ఉండొచ్చు. ఎన్నో విపత్కర పరిస్థితులు చాలామంది ఎదుర్కొని ఉండొచ్చు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు అన్నట్టుగా చాలామంది జీవిస్తుండొచ్చు. కానీ దేవుడు తన కృపా సమాధానాన్ని మన మీద కృమ్మరించి తన మహిమ కొరకు జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ జూలై మాసంలో అడుగు పెడుతున్న మనందరం కూడా ప్రభు కృపా సింహాసనం వైపు చూద్దాం. ఈ నెలంతా కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించినట్లుగా, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించినట్లుగా మన జీవితాలను సంపూర్ణంగా దేవుని సమర్పించుకుందాం. సంపూర్ణంగా దేవుని సమర్పించుకున్నవారంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వారిని దేవుడు చాలా బలంగా వాడుకుంటారు. ఈ నెలలో దేవుడు మీ అందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలని, ఈ జూలై నెల ఆశీర్వాద నెలగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అదే సమయంలో మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లునట్లుగా, స్పిరిచువల్ లైఫ్లో ఒక పటిష్టమైన స్థానానికి వచ్చి ప్రభు రాజ్య విస్తరణలో మీరు వాడబడాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఈ జూలై మాసంలో మొదటి రోజున దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని లేఖనాల నుంచి గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే తెరవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 40 and verse 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇక్కడ మన కాపరిగా ఆయన ఉన్నాడు. హీ ఈజ్ ఎ గుడ్ షెపర్డ్ టు ఆల్ ఆఫ్ అస్. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మన దేవుడు మంచి కాపరి అని, గొప్ప కాపరి అని, ప్రధాన కాపరి అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన మనల్ని కాపుదల కాసేవాడు. దావీదు భక్తుడు కూడా తన కీర్తన రాస్తూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అన్నాడు. నా అనే మాట మనం చూసిన ప్రతిసారి నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, దేవునితో మనందరం కూడా వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. మన తాతలో లేదా మన తండ్రుల్లో, మన పూర్వీకుల్లో భక్తి పొరలు అని చెప్పి మనకు రక్షణ వారసత్వంగా రాలేదు. మనం వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయన మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన మన కాపరిగా ఆయన స్థిరపరచబడతారు. ప్రభువుకి మనం చోటిచ్చినప్పుడు, ఆయన మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడు ఆయన మన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తారు. ఇక్కడ లేఖన భాగాన్ని చదువుతుంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం ప్రారంభం నుంచి ఎన్నో వాగ్దానాలు మనం చూస్తుంటాము. ఇక్కడ మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. దేవుడు మనలను పోషించువాడు. ఆయన మన పోషకుడు. ఈ నెలలో నా పోషణ ఏంటో తెలియట్లేదండి వెస్లీ గారు. ఉన్న ఉద్యోగం పోయింది, వ్యాపారం నేను అనుకున్నట్టుగా సాగట్లేదు, కుటుంబ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఎదగాల్సిన మేము లేదా ఉన్నతమైన స్థితికి రావాల్సిన మేము రోజు రోజుకి మా జీవితం అంతా కూడా పతనావస్థలోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ నెలలో మమ్మల్ని ఎవరు పోషిస్తారు అని బహుశా నీవు చింతపడుతూ ఉంటే, ఆలోచన చేస్తుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన గొర్రెల కాపరి వలె తన మందను మేపునట్లుగా మనలను ఆయన నడిపించే దేవుడు, పోషించే దేవుడు. ఇశ్రాయేలీయులను అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించాడు అద్భుత రీతిలో. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉండడం మాత్రమే కాకుండా ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని దేవుడు తీర్చాడు. మన్నా దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆహారం. ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో వారు పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు. బీడి భూమును దున్ని విత్తనాలు వేసి పంటలు పండించే అవకాశం లేదు. కాబట్టి దేవుడు వారికి పరలోక మన్నాను పంపించాడు. మన జీవితాల్లో మనల్ని పోషించువాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతిలో పెట్టినప్పుడు 5,000 మంది ఆకలిని తీర్చిన సర్వోన్నతుడు మన దేవుడు. చింతపడుతున్నావా? ఏం తినాలని, ఏం త్రాగాలని, లేదా ఈ నెల మా జీవితంలో పరిస్థితులు ఏంటని, అప్పుల బాధలు ఎక్కువైపోయిన వెస్లీ గారు, మా మనుగడ కష్టంగా ఉంది అని బహుశా నువ్వు ఆలోచన చేస్తుంటే ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభువా, మమ్మల్ని పోషించువాడు నీవు, మమ్మల్ని మేపే దేవుడు నీవని నీ వాక్యంలో మేము చూసాం. ఈ నెలంతట్లో నీ కృప మాకు దయచేయని ప్రార్థించేయండి. ఆ తర్వాత దేవుడు తన గొర్రెలను కూర్చి అనే మాట, సమకూర్చే దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని పోషించేవాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని సమకూర్చే దేవుడు.
చెల్లాచెదురైపోయిన మన అనుభవాలను, చెల్లాచెదురైపోయిన మన జీవితాలను, మన ఆధ్యాత్మిక అనుభవాలను దేవుడు మరలా సమకూర్చే దేవుడు. చెదిరిపోయిన ఇశ్రాయేలును దేవుడు సమకూర్చి తనను మహిమపరచే వారిగా దేవుడు స్థిరపరిచాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ రోజున అనుభవాలు చెదిరిపోయినాయా? మొదటి ప్రేమ చెదిరిపోయిందా? ప్రార్థనా అనుభవం చెదిరిపోయిందా? సాక్షి జీవితం చెదిరిపోయిందా? పరిశుద్ధమైన అనుభవాలు చెదిరిపోయినాయా? ప్రభువుకి నీ జీవితం అప్పగించు. ఈ నెలంతట్లో ప్రభువా మమ్మల్ని కూర్చే దేవుడు నీవన్నావు కాబట్టి మమ్మల్ని కూర్చండి నాయన, సమకూర్చండి ప్రభువా, మమ్మల్ని గ్యాదర్ చేయండి ప్రభువా అని పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన దేవునికి ఒక మంచి లక్షణం ఏంటంటే బ్రోకెన్ పీసెస్ అన్నీ కూడా ఆయన తిరిగి సమకూర్చి ఒక అందమైన అనుభవాలతో మనం నింపే దేవుడు. మనుషుల లక్షణం ఏంటంటే చక్కగా ఉన్న వాటిని విడగొట్టే తత్వం మనిషిది. చక్కగా ఉన్న వాటిని విడగొట్టి చెల్లాచెదురు చేసే అనుభవాలు మనుషుల్లో ఉంటాయి. కానీ దేవుడు అలాంటి వాడో తెలుసా? చెల్లాచెదురైపోయిన వాటిని మరలా సమకూర్చే దేవుడు. నీ కుటుంబం చెల్లాచెదురు అయిపోయిందా? భార్యాభర్తలు ఇద్దరి మధ్య సమాధానం లేదా? మీ పిల్లలు మీ మాట వినక నలుదిశలా చెదిరిపోయి ఉన్నారా? సమకూర్చబడే దేవుని దగ్గరికి రండి. ఆయన మీ జీవితాల్లో పెట్టుకోండి. ప్రభువు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు, తన మహిమ కొరకు వాడుకుంటారు. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటి అంటే ఆయన రొమ్మున ఆనించుకుని మోయును అనే మాట. దేవుడు మనల్ని మేపువాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని మోసే దేవుడు కూడా. ప్రైజ్ ద లార్డ్. హీ ఈజ్ అవర్ బర్డెన్ బేరర్. మనల్ని మోసే దేవుడు అట ఆయన. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకున్నవాడు ఆయనే. నా భారాన్ని ఎవరు మోస్తారండి? నన్ను ఎవరు నడిపిస్తారండి? నా స్థితిగతులు ఎవరు మారుస్తారండి? భారంతో కృంగిపోతున్నానండి వెస్లీ గారు. మా కుటుంబ భారం కావచ్చు, వ్యక్తిగత భారాలు కావచ్చు, ఆఫీసులో భారాలు కావచ్చు, నా జీవితంలో చాలా భారాలు ఉన్నాయి, నేను ఎలా తేలికపరచబడాలి అన్న ప్రశ్న నీలో ఉంటే దేవుడు నిన్ను మోసే దేవుడని బైబిల్లో రాయబడింది. ప్రపంచంలో చాలామంది తమ చేతులతో చేసుకున్న వాటిని మోస్తున్నారు, కానీ మన దేవుడు మనల్ని మోసే దేవుడు. ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. దేవుని ప్రజలారా, దేవుడు మన భారాన్ని భరించేవాడు. ఆ కారణాన్ని బట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రయాసతో భారం మోసుకుంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. యేసు ప్రభు మనకి విశ్రాంతినిచ్చే దేవుడు. శాంతి సమాధానం ఇచ్చేవాడు. నేటి ప్రపంచంలో ఎటు చూచిన శాంతి లేదు, సమాధానం లేదు. ఎన్నో ఆక్రందనలు, ఎన్నో రకాలైన దుఃఖాలు, నిట్టూర్పులు, శాంతి సమాధానం లేక మనిషి విలవల్లాడిపోతున్నాడు. సెలబ్రిటీలుగా పిలువబడిన వారందరూ కూడా ఆత్మహత్యల దిశగా ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే వారికి శాంతి లేదు, సమాధానం లేదు. జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేక చాలామంది తమ జీవితాలు ముగించుకుంటున్నారు. అయితే మనం దేవుని వైపు చూసినప్పుడు, సమాధానకర్త అయిన దేవుని వైపు మన హృదయాల్లో కేంద్రీకరించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇచ్చి ఆయన మన భారాన్ని మోసే దేవుడు. ఆయన భారం ఎప్పుడైనా ఒకచోటే ఉండాలి. అయితే దేవుని మీదన్నా వేసేయాలి నువ్వు, లేదంటే నువ్వన్నా భరించాలి. నీవు భారాన్ని భరించి కృంగిపోవడం కన్నా ఆ భారాన్ని దేవుని మీద వేశాయి. నీ భారము యెహోవా మీద మోపుము అని లేఖనం సెలవిస్తున్న రీతిగా నీ బర్డెన్స్ అనే ప్రభు మీద వేయగలిగితే, నీ యాంగ్జైటీస్ అన్ని ఆయన మీద వేసేయగలిగితే నీవు తేలికపరచబడతావు. సమాధానం దేవుడు ఇస్తాడు. ప్రభు ఇచ్చే సమాధానం చాలా గొప్పది. ఆ కారణాన్ని బట్టే పౌలు మహాశయుడు అన్నాడు, మీరు దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. నువ్వు చింతిస్తున్నావంటే దేవునికి నీ విన్నపాలు తెలియజేసే సమయాన్ని కూడా కలిగి ఉన్నావు అని అర్థం. నువ్వు చింతకు బదులుగా నీ విన్నపాలను దేవునికి తెలియచే, ప్రార్థనలో నీ మోకాళ్ళు ఉంచు. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నిన్ను మోసే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు. ఇప్పటిదాకా భారాలు మోసి లేనిపోయిన పనులన్నీ మీద వేసుకుని విస్తారమైన పనులు మార్తలాగా పెట్టుకుని నువ్వు తొందరపడుతున్నావేమో. ఈరోజు దేవుని నీ జీవితం అప్పగించాయి. ఈ నెలలో దేవుడు మన జీవితంలో చేయబోతున్న కార్యాలు, ఈ జూలై నెల మన జీవితాల్లో ఆశీర్వాద నెలగా ఉండునట్లుగా, అభిషేకంతో మనం దేవుని యొక్క కార్యాలు జరిగించినట్లుగా ముందుకు సాగిపోవాలంటే ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం. దేవుడు మనల్ని మేపే దేవుడు, అంటే పోషించే దేవుడు. ఆయన మనల్ని కూర్చే దేవుడు, ఆ తర్వాత ఆయన మనల్ని మోసే దేవుడు. ఈ వాగ్దాన సందేశాన్ని ఈరోజు మీరు ధ్యానం చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ లింక్ షేర్ చేయండి. దేవుని సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జూలై నెల 1వ తారీఖులో మేమందరం నీ సన్నిధికి వస్తున్నాం. ఈరోజు నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవు మమ్మల్ని మేపే దేవుడు, పోషించే దేవుడు, మమ్మల్ని సమకూర్చే దేవుడు, మమ్మల్ని మోసే దేవుడు గనుక నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన. మా పట్ల నీకున్న ఉద్దేశాలు ఎంత గొప్పవి నాయన, ఎంత విశిష్టమైనవి ప్రభువా. మా ప్రియులు ఎంతమంది అయితే చింతల్లో, కలవరాల్లో, ఆందోళనలో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, కనికరించండి. నీవు మమ్మల్ని పోషించే దేవుడు గనుక మా ప్రియులు ఏ ఒక్కరూ కూడా దేని గురించి చింతపడకుండా ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి. నీ దివ్య మహిమతో ప్రతి ఒక్కరిని తాకండి. పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని నింపి నీ కార్యాలు జరిగించేవారుగా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. వాగ్దాన సందేశం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి.
Amen. Amen. God bless you, dear friends. Have a wonderful month, and may the Lord bless you and bless your family and all that you have. God bless you. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.